మరి ఎలాంటి స్టేట్మెంట్ చెప్తున్నారు సార్? దర్యాప్తు బాధితుల స్టేట్మెంట్ రికార్డు జరిగింది, దర్యాప్తులో ఉంది సార్. మరి ఎలాంటి స్టేట్మెంట్ చెప్తున్నారు సార్? దర్యాప్తు బాధితుల స్టేట్మెంట్ రికార్డు జరిగింది, దర్యాప్తులో ఉంది సార్. మరి ఎలాంటి స్టేట్మెంట్ చెప్తున్నారు సార్? దర్యాప్తు బాధితుల స్టేట్మెంట్ రికార్డు జరిగింది, దర్యాప్తులో ఉంది సార్. మరి ఎలాంటి స్టేట్మెంట్ చెప్తున్నారు సార్? దర్యాప్తు బాధితుల స్టేట్మెంట్ రికార్డు జరిగింది, దర్యాప్తులో ఉంది సార్. విజయవాడ కృష్ణలంక పిఎస్ కు ఫోరెన్సిక్ టీం చేరుకుంది. సాయి కృష్ణ కేసులో ఆధారాలు సేకరిస్తోంది ఫోరెన్సిక్ టీం. కృష్ణలంక పిఎస్ నుంచి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్ జాయిన్ అవుతున్నారు. అశోక్, చెప్పండి, ఎట్టకేలకు కొంత కదలిక ప్రస్తుతం కనిపిస్తోంది, ఫోరెన్సిక్ టీం చేరుకున్నట్టుగా తెలుస్తోంది, వివరాలేంటి? ప్రస్తుతం కృష్ణంక పోలీస్ స్టేషన్కు కొద్దిసేపటి క్రితమే ఫోరెన్సిక్ బృందం అయితే కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. లోపల పోలీస్ స్టేషన్లో ఈ కేసు ఏదైతే సాయి కృష్ణ అదృశ్యమయ్యాడని తల్లిదండ్రులు ఆరోపించారో, మొదటగా ఎప్పుడైతే అతన్ని తీసుకొచ్చారో మే 9వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా ఏం జరిగింది, దీనికి సంబంధించి ప్రధానంగా ఎలాంటి ఆధారాలు సేకరించాలనే పనిలో ఫోరెన్సిక్ బృందం పడిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా నెల రోజుల పైబడి సాయికృష్ణ తల్లిదండ్రులు, ఎవరైతే తల్లి కావచ్చు అలాగే వారి కుటుంబ సభ్యులు పోరాటం తర్వాత, అలాగే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ప్రభుత్వంలో ఒక కదలిక వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే నిన్న రాత్రికి రాత్రే ఎవరైతే ప్రధానంగా ఆరోపణ ఎదుర్కొంటున్న కృష్ణలంక సిఐ నాగరాజు ఉన్నారో అతని మీద కేసు నమోదు చేశారు. దైవప్రసాద్ అనే ఒక అధికారిని ఇక్కడ విజయవాడ సిటీ పరిధిలో ఒక ప్రత్యేక అధికారిగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు నియమించారు. ఆ క్రమంలో ఒకవైపు సాయికృష్ణ కుటుంబాన్ని దీనికి సంబంధించిన కేసులన్నింటిలో ఈ కేసు మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్న పూర్తి ఆధారాలను తెలుసుకునేందుకు అటు దైవప్రసాద్ సాయికృష్ణ కుటుంబాన్ని ప్రశ్నిస్తున్నారు, వారి దగ్గర నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అదే క్రమంలో ఫోరెన్సిక్ టీం కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్కు చేరుకున్న తర్వాత ఇక్కడ ఆధారాలను సేకరించే పనిలోనే పడిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మే 9వ తేదీన అతన్ని తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా సాయికృష్ణ తల్లి ఒకటే చెప్తోంది, రైట్, మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తున్న వివరాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఒకవైపు కృష్ణలంక పిఎస్ కు ఫోరెన్సిక్ టీం చేరుకుంది, అక్కడ ఆధారాలు సేకరించే ప్రయత్నాల్లో ఫోరెన్సిక్ టీం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ యొక్క ఏసీపీ ఆధ్వర్యంలో మొత్తం ఒక పర్యవేక్షణాధికారిగా నియమించారు. దైవప్రసాద్ బృందం సాయికృష్ణ నివాసానికి చేరుకుని సాయికృష్ణ తల్లి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా బాధితుడి తల్లితో పాటు కుటుంబ సభ్యులంతా కూడా లాకప్ డెత్ చేశారు సాయికృష్ణని, అదేవిధంగా సిఐ తమతో దురుసుగా ప్రవర్తించారు, అన్యాయమైన కామెంట్స్ చేశారు అంటూ కూడా ఫిర్యాదు చేశారు. ఒకవైపు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది, మరోవైపు సీసీ ఫుటేజ్ ఇవ్వాలి అంటూ కూడా సాయికృష్ణ మేనమామ కోర్టుకి పిటిషన్ వేసి దాఖలు చేసిన పరిస్థితి. మొత్తానికి ఒక బృందం ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పరిస్థితులైతే ఓవరాల్గా చూస్తున్నాం. ఫోరెన్సిక్ టీం కృష్ణలంక పిఎస్కి చేరుకుని ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. కేసు నమోదైన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నింటిపైన కూడా ఏసీపీ దైవప్రసాద్ బృందం ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది.